నేహా, నింద నీ మీద ఎందుకు వేసుకుంటావు? బిజినెస్ డీల్లో అవతలి కంపెనీ పర్సన్ బిహేవియర్ నాకు నచ్చలేదు. వాడి వ్యక్తిత్వం మంచిది కాదు. అందుకే నేను క్యాన్సిల్ చేశాను. వ్యక్తిత్వం ఏంట్రా బుల్షిట్. 50 crores అగ్రిమెంట్ చేసి అందులో 40% ముందే పే చేస్తానని చెప్పాడు కదా, దాంట్లో నిజాయితీ కనిపించలేదా? వ్యక్తిత్వం మనీలో కాదు డాడీ, మనిషిలోనూ ఉండాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాడికి మానవత్వం లేదా? రేయ్, బిజినెస్ లో ఎదగాలన్నా డబ్బు సంపాదించాలన్నా అవన్నీ పక్కన పెట్టి కమర్షియల్ గా ఆలోచించాలి. యు గాట్ ఇట్? ఈ మోరల్స్, హ్యూమానిటీ ఇవన్నీ పక్కన పెట్టరా. జస్ట్ క్యాల్కులేట్ ద మనీ అండ్ కౌంట్ ద మనీ. దట్స్ ఇట్. అర్థమవుతోందా? సార్, నేను సాంబశివరావు మాట్లాడుతున్నా. చెప్పు సాంబశివరావు. మా అమ్మాయి టెస్టుల కోసమని ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను సార్. ఇక్కడ దీప్తి అమ్మగారు కనిపించారు. దీప్తి అక్కడెందుకుంది? ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది సార్. పేషెంట్ ఐసీయూలో ఉన్నారు. అమ్మాయి గారు ఒకటే ఏడుస్తున్నారు. సార్, నేను ఇప్పుడే వస్తాను. ఫోన్లో ఎవరు డాడీ? మీలాంటి వాళ్ళని కొంతమందిని చూస్తే ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. మీ కన్న కొడుకును మీరే చంపేయండి. మీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు. దీప్తి, నా మాట విను. సిద్ధకేం కాదు. టెన్షన్ పడకు దీప్తి, ఏం కాదు. సిద్ధు బతకూడదు. సిద్ధుకి పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా. సిద్ధు ఏం తప్పు చేశాడు? ఎందుకు సిద్ధుని చంపాలనుకున్నావు? మాట్లాడు రాఘవ, సమాధానం చెప్పు. చెప్పు రాఘవ. దీప్తి, ఇదంతా మీ నాన్నగారే చేయించారు. మా డాడీనా? అవునా? అవునమ్మా. అంటే సిద్ధుని నేను ప్రేమించడం డాడీకి ఇష్టం లేదన్నమాట. ఇష్టం ఉన్నట్టు పైకి ఒప్పుకొని సిద్ధుని నా నుంచి దూరం చేయాలనుకుంటున్నారు.
సిద్ధుకి ఏదైనా జరిగితే ఈ కూతురు కూడా చేస్తుందని ఆయనకి ఎందుకు తెలియట్లేదు? సిద్ధు, సిద్ధు, అమ్మా నా బిడ్డ సిద్ధార్థ ఇదే హాస్పిటల్లో జాయిన్ చేశారమ్మా. మీరు అడుగుతోంది ఎవరో చంపాలని చూశారు ఆ సిద్ధు గురించా? అవునమ్మా. ఐసీలో ఉన్నారు. ఐసీయూలోనా? సిద్ధు, 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 సిద్ధు. నువ్విక్కడ ఎందుకున్నావు? అంటే సిద్ధుని చంపాలని చూసింది నువ్వే అన్నమాట. వాడు నీకేం అన్యాయం చేశాడని ఇలాంటి పని చేశావు. లక్ష్మి, నేను ఈడ పడితేనే మా బతుకులు నాశనం అయిపోతాయని వాడిని దూరంగా పెంచాను. అయినా సరే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టలేదు కదా. అది కాదు లక్ష్మి. నా పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. నీతో తెగతెంపులు చేసుకుని పూర్తిగా విడిపోయాక కూడా నీ గురించి నేను భయపడుతూనే ఉన్నాను. అదే జరిగింది. ఇంకా ఇంకా వెంటాడి మా ఇద్దరి చావులు చూసేదాకా నువ్వు నిద్రపోవా? అంటే ఇదంతా నా వల్లే. నన్ను క్షమించండి ఆంటీ. మా డాడీ సిద్ధుని చంపించాలని చూశారు. మీ నాన్న? ఎవరు మీ నాన్న? దేవేంద్ర. దేవేంద్ర గారు నీ దేవుడు అన్నావు. ఆ దేవుడి కోసం కొడుకునే చంపే స్థాయికి దిగజారిపోయావా? నువ్వు అసలు మనిషివేనా రాక్షసుడా? అయ్యో, సిద్ధు, నేనిప్పుడు అక్కడికి వెళ్ళటం కరెక్ట్ కాదు. డాడ్, దీప్తికి ఏమైంది? దీప్తి గురించే కదా మీకు కాల్ వచ్చింది. ఏమైంది డాడ్? ఏం చెప్పమంటావు రిషి? ఇది మంచి, ఇది చెడు, ఇది నీ జీవితానికి బాగుంటుంది, ఇది నీ జీవితానికి బాగుండదు, ఇలా పిల్లలకు తండ్రిగా చెప్పే అధికారం లేదా?
పిల్లల జీవితాల మీద తండ్రి ఆశలు పెంచుకోకూడదా? ఇంతప్పనించినా దాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాను. ఇప్పటి వరకు అది ఏది అడిగినా కాదనకుండా ఇస్తూనే వచ్చాను. ఒక రకంగా చెప్పాలంటే నీకంటే దాని మీద ఎక్కువ ప్రేమ చూపించానురా. కానీ దీప్తి ఏం చేసింది? ఈ తండ్రి మనసు అర్థం చేసుకోలేకపోయింది. బిజినెస్ ఐడియాతో మన కంపెనీకి ఓ అబ్బాయి వచ్చాడు. ఆ ఐడియా నచ్చితే మనం ఏం చేస్తాం? మన కంపెనీలో ఎంప్లాయీగా పెట్టుకుంటాం. అంతేగాని ఆ అబ్బాయిని ఎవరన్నా ప్రేమించేస్తారా? దీప్తి ఆ అబ్బాయిని ప్రేమించిందట. ఈ విషయం నీకు తెలుసా రిషి? తెలుసు డాడీ. పిల్లల పెళ్లిళ్ళ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి పెద్దవాళ్ళు ఆలోచించడం తప్పారా? ఎవరి జీవితాలకు వాళ్ళని వదిలేస్తే అదేమన్నా గొప్ప పెంపకం అయిపోతుందా? నీ విషయంలో ఎలాగూ మీ అమ్మ నేను అనుకున్నది జరగలేదు. ఇప్పుడు దీప్తి విషయంలో కూడా. అంకుల్, మీ బాధ నాకు అర్థమవుతుంది. ఇంతకీ దీప్తికేమైంది? దీప్తికేం కాలేదమ్మా. కానీ దీప్తి ప్రేమించిన అబ్బాయే పాపం హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నాడంట. దీప్తి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దని కొంచెం వార్నింగ్ ఇవ్వమని రాఘవన్ పంపించాను. కానీ అక్కడ ఏం జరిగిందో తెలీదురా. అతనికి దెబ్బలు బాగా తగిలాయంట. మన అకౌంటెంట్ కాల్ చేసి చెప్పాడురా ఈ విషయం. ఈ పరిస్థితిలో నేను హాస్పిటల్కి వెళ్తే ఇదంతా నేనే ప్లాన్ చేసి చేయించానని దీప్తి నన్ను అపార్థం చేసుకుంటుంది. నువ్వు వెళ్ళి కాస్త దీప్తికి నచ్చ చెప్తావా? అలాగే డాడీ, ఇప్పుడే వెళ్తాను. చంపటం ఈ రాఘవకు ఎప్పుడూ చేత కాదు. వాణ్ణి పంపటం నా తప్పే. రాఘవ, నీ భార్యని కొడుకుని అసలు ఎందుకు వదిలేసావు రాఘవ? అడుగుతుంది నిన్నే రాఘవ, చెప్పు చెప్పు. చెప్తానమ్మా. ఇదేనమ్మా నా జీవితం. ఆశలు లేని భవిష్యత్తు, అర్థం లేని ప్రస్తుతం, చివరికి నా చేతులతోనే. మా డాడీ మీద నమ్మకంతో నిన్ను నమ్ముకున్న భార్యని వదిలేయడం ఎంతవరకు న్యాయం రాఘవా? నువ్వు ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా నీ వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మర్చిపోకూడదు రాఘవా.
సిస్టర్, పేషెంట్ని ఇంకొక హాఫ్ అన్ అవర్లో రూమ్కి షిఫ్ట్ చేయండి. ఓకే? ఓకే డాక్టర్. మా డాడీ వల్ల మీ ఫ్యామిలీ ఇలా అయింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాదే. డాక్టర్, సిద్ధుకి ఎలా ఉంది? తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ తనకి బలమైన గాయాలు తగిలి బ్లడ్ పోయింది. బి పాజిటివ్ బ్లడ్తో పాటు సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీయా? ఇది చాలా మైనర్ సర్జరీ, కాకపోతే వీలైనంత తొందరగా చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ గారు? ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. ₹1,00,000? అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి? నా కొడుకుని నేను ఎలా కాపాడుకోవాలి? భగవంతుడా, త్వరగా పే చేయండి. ఇప్పటికిప్పుడు 1,00,000 అంటే నువ్వేం కంగారు పడకో, ఆ ₹1,00,000 నేను కట్టేస్తాను. వద్దు. ఆ డబ్బు మాకొద్దు. నువ్వు కట్టి ఆ పాపిష్టి సొమ్ముతో వాడికి సర్జరీ జరిగితే వాడి ప్రాణం పోతుంది. లక్ష్మి, నన్ను విమర్శించే టైం కాదిది. నేను వెళ్ళి కట్టొస్తాను. అవసరం లేదు. పోనీ ఎక్కడైనా అప్పుగా తీసుకొచ్చి కడతాను, ఓకేనా? నీకు అప్పిచ్చేవాడు కూడా నీలాంటి వాడే అయ్యుంటాడు. ఆంటీ, అమ్మా సిరి, ఈయన గురించి మీకెవరికి తెలీదు. డబ్బు రాఘవది వద్దు. మా డాడీ డబ్బు అవసరం లేదు. నేను పే చేస్తాను. నా సిద్ధుని నేనే బతికించుకుంటాను. మీరందరూ ధైర్యంగా ఉండండి ప్లీజ్. నా బిడ్డకి ఏదన్నా అయితే ఈసారి మాత్రం నిన్ను క్షమించను. ఆంటీ, మీ సిద్ధుకేమవుతు, మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణం అమ్మవాడు. హలో కృష్ణ, ఏంటి ఇన్ఫర్మేషన్? కొత్త ఇన్ఫర్మేషన్, కానీ ఇది మీకు ఏ రకంగా ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇది సిరికి సంబంధించిన విషయం కాదు. ఇన్ఫర్మేషన్ ఏంటో చెప్పు. అది యూజ్ అవుతుందో లేదో నేను ఆలోచిస్తా. దేవేంద్ర గారి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. దేవేంద్ర గారి సంగతి మీకు తెలిసిందే కదా. ఆ అబ్బాయిని కొట్టించాడు. ఆ అబ్బాయికి హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది. సిరిని, దేవేంద్ర గారి అమ్మాయి దీప్తిని ఇక్కడే చూశాను. గుడ్ ఇన్ఫర్మేషన్. దీన్ని ఎలా ట్విస్ట్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను. దేవేంద్ర అసలు స్వరూపం సిరికి తెలిసే రోజు దగ్గర పడుతోంది. సిరికి దేవేంద్ర మీద అనుమానం వచ్చేలా చేయాలి. నేను వెళ్ళి డైరెక్ట్గా సిరికి చెబితే ఆధారాలేంటి అని అడుగుతుంది. ఎట్నుంచి నరుకు రావాలో అట్నుంచే నరుకు రావాలి. తనను చంపించే ప్రయత్నాలు స్వయంగా దేవేంద్ర చేస్తున్నాడని సిరికి తెలియజేయాలి. తెలియజేస్తాను.
దీప్తి దీప్తి కంట్రోల్ కంట్రోల్ యూసెల్ఫ్ సిద్ధు కంట్రోల్. నువ్వేం బాధపడకు. రిషిని చూడగానే సిరి ముఖం చాటేస్తుంది. అంటే నా లిప్స్టిక్ ఐడియా బాగానే వర్కౌట్ అయింది. అన్నయ్య, సిద్ధుని నేను ప్రేమించానని, సిద్ధుని అల్లుణ్ణి చేసుకుంటానని నన్ను నమ్మిస్తూనే డాడీ సిద్ధుని చంపించాలని చూస్తున్నారన్నయ్య. దీప్తి నువ్వు పొరపాటు పడుతున్నావు. సిద్ధుని చంపడం డాడీ ఉద్దేశం కాదు. కాస్త బెదిరించమని మాత్రమే చెప్పారు. అంటే మా ప్రేమని డాడీ యాక్సెప్ట్ చేయలేదనే కదన్నయ్య అర్థం. బెదిరించమని చెప్పిన మనిషి చంపమని ఎందుకు చెప్పరు? డాడీని నువ్వు సపోర్ట్ చేయకన్నయ్య. సిద్ధుని డాడీ చంపించాలని ట్రై చేస్తున్నారు. ఈ రాఘవ చంపబోడం నేను కళ్ళారా చూశానన్నయ్య. రాఘవ గారు అలా ఎందుకు చేస్తారు దీప్తి? అంత రాక్షసత్వం ఇక్కడ ఎవరికీ లేదు. నేను కూడా నీలాగే ఆలోచించానన్నయ్య. కానీ కళ్ళారా చూశాక ఎవరు ఎంత రాక్షసత్వంగా ఆలోచిస్తున్నారో అర్థమైంది. నేను ఇంత చెప్తున్నా నువ్వు నమ్మట్లేదా? సరే, రాఘవ గారితోనే చెప్పిస్తాను. రాఘవ గారు, డాడీ సిద్ధుని బెదిరించమన్నాడా, చంపమన్నాడా?